నవచైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. ఈ వీడియోలో మనం ఏపీ టెట్ జూలై 2024 నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి వివరాలని తెలుగులో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో డిఎస్సి ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ, సోషల్, తెలుగుకి సంబంధించినటువంటి ఆన్లైన్ ఎగ్జామ్స్ ని నవచైతన్య కాంపిటీషన్స్ యాప్ ద్వారా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉంది అన్నట్లయితే నవచైతన్య ఎగ్జామ్స్ యాప్ ప్లే స్టోర్ లో లభిస్తుంది. డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోండి. 2/7/2024 ప్రకటించినటువంటి నోటిఫికేషన్ ఆధారంగా అప్లికేషన్ స్వీకరణ, టెట్ క్వాలిఫికేషన్, టెట్ పరీక్ష నిర్వహణ మరియు డిఎస్సికి సంబంధించినటువంటి సమాచారాన్ని గురించి ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. గత 5 సంవత్సరాలుగా డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులకు ప్రభుత్వం నుంచి శుభవార్త వెలువడింది. మెగా డిఎస్సి ప్రక్రియ ప్రారంభం అయినటువంటి నేపథ్యంలో దీనికి ముందుగా ఇప్పటి వరకు టెట్ క్వాలిఫై కానటువంటి అభ్యర్థులు, కొత్తగా డిఈడి చేసినటువంటి అభ్యర్థులను దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యాశాఖ అమరావతి వారు 2/7/2024 ఏపీ టెట్ జూలై 2024 నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ గురించినటువంటి పూర్తి వివరాలతో పాటుగా అభ్యర్థులకు తరచుగా ఎదురయ్యేటువంటి సందేహాలకు సమాధానాలని ఈ వీడియోలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సహజంగా మాకు వస్తున్నటువంటి ఫోన్ కాల్స్ లో ఎక్కువ శాతం మంది ఏపీ టెట్ అలాగే డిఎస్సికి సంబంధించినటువంటి సిలబస్ తెలుగులో కావాలి అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఒకవేళ మీకు కూడా తెలుగులో డిఎస్సి సిలబస్ కావాలి అన్నట్లయితే మన యాప్ ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే అందులో క్లియర్ గా మనకి సిలబస్ అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది. లేదంటే మన వాట్సాప్ గ్రూపుల్లో కనుక జాయిన్ అయినట్లయితే మన వాట్సాప్ గ్రూపుల్లో ఈ సిలబస్ అనేటువంటిది పదే పంపుతూ ఉంటాం. కాబట్టి మీరు కావాలి అనుకున్నట్లయితే మన వాట్సాప్ గ్రూపుల్లో జాయిన్ అయితే సరిపోతుంది. మన వాట్సాప్ గ్రూప్ లింకుల కోసం ఒకసారి యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. యాప్ లో వాట్సాప్ గ్రూప్ లింకులు అనేటువంటి కనిపిస్తూ ఉంటాయి. సో మన కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9640717468, 9640717468, అలాగే 9640717460 లో కూడా కాంటాక్ట్ చేయొచ్చు. మా వీడియోని చూస్తున్నటువంటి మిత్రుల్లో ఎక్కువ మంది ఏ పేపర్ కి ప్రిపేర్ అవుతున్నారో తెలుసుకోవాలనేటువంటి ఆతృత మాకు ఉన్నది. కనుక వీడియోలోకి వెళ్ళడం కంటే ముందు మీరు టెట్ పేపర్ 1 కి ప్రిపేర్ అవుతున్నారా లేక పేపర్ 2 కి ప్రిపేర్ అవుతున్నారా అనేటువంటి విషయాన్ని ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ప్రస్తుతం డిఎస్సిలో ప్రకటించినటువంటి పోస్టుల సంఖ్య సంతృప్తికరంగా ఉన్న ఈ పోస్టుల్లో ఒక పోస్ట్ మీది కనుక ఆ పోస్టును సాధించగలిగేటువంటి సత్తా మీలో ఉందా అనేటువంటి విషయాన్ని కూడా ఆమోదయోగ్యమైనటువంటి పదజాలంతో కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. సో టెట్ అంటే ఏంటి? టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్. దీన్ని సంక్షిప్తంగా టెట్ గా వ్యవహరిస్తూ ఉంటారు. బీఈడీ లేదా డిఈడీ చేసినటువంటి ప్రతి అభ్యర్థి ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాలి అన్నట్లయితే ఈ టెట్ లో క్వాలిఫై కావడం తప్పనిసరి. విద్యా హక్కు చట్టం అనుసరించి ఎన్సిటిఈ 2010లో విడుదల చేసినటువంటి మార్గదర్శకాలను అనుసరించి ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాలనేటువంటి అభ్యర్థులు కనీస విద్యా విషయక బోధనా పరిజ్ఞానాన్ని పరీక్షించడం కోసం నిర్వహించేటువంటి పరీక్షే టెట్, టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఈ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ ని ఎవరు నిర్వహిస్తారు? ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు ఈ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. ఈ పరీక్ష ఆంధ్రప్రదేశ్ జిల్లాలోని అన్ని జిల్లాల్లోనూ కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టెస్ట్ గా ఉపాధ్యాయ విద్యా ప్రమాణాలను పెంచడం కోసం ఎన్సిటిఈ రూపొందించినటువంటి లక్ష్యాలను చేరుకునేలాగా నిర్వహించడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ టెట్ ని ఎవరు రాయాల్సి ఉంటుంది? ఉపాధ్యాయ వృత్తి చేపట్టాలనుకునేటువంటి అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ ను రాయాల్సి ఉంటుంది. ఎవరైతే డిఈడి, బిఈడి, లాంగ్వేజ్ పండిట్ లేదా తత్సమాన అర్హతలను కలిగి ఉంటారో లేదా పై కోర్సులను చదువుతూ చివరి సంవత్సరంలో ఉంటారో వారు ఈ పరీక్షను రాసి క్వాలిఫై కావాల్సి ఉంటుంది. గతంలో టెట్ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు కూడా తమ వెయిటేజ్ ని పెంచుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ ను రాయవచ్చు. ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ పేపర్ 1A, పేపర్ 1B, పేపర్ 2A, పేపర్ 2B అంటూ 4 విభాగాలుగా నిర్వహించబడుతుంది. పేపర్ 1B, 2B అనేటువంటి పూర్తిగా స్పెషల్ ఎడ్యుకేషన్ కి సంబంధించినవి. అంటే స్పెషల్ స్కూల్స్, విజువల్లీ, మెంటల్లీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్, డెఫ్ అండ్ డమ్ స్టూడెంట్స్ ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి పాఠశాలలో ప్రవేశం కోసం వీటిని నిర్వహించడం జరుగుతుంది. ఈ రకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి పాఠశాలలో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాలనుకునేటువంటి అభ్యర్థులు స్పెషల్ బిఈడి లేదా స్పెషల్ డిఈడి పూర్తి చేసినటువంటి వారు మాత్రమే ఈ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. సో జనరల్ గా బిఈడి చేసినా లేదా టీటీసీ చేసినటువంటి అభ్యర్థులకు ఇది వర్తించదు. సంబంధిత కోర్సులను ప్రస్తుత విద్యా సంవత్సరంలో చదువుతూ ప్రస్తుతం చివరి సెమిస్టర్ పరీక్షలు రాయాలి అనుకునేటువంటి అభ్యర్థులు కూడా టెట్ రాయవచ్చు అని చెప్పి క్లియర్ గా మనకి నోటిఫికేషన్ లో తెలియజేయడం జరిగింది. ఒక పేపర్ 1Aను 1 నుంచి 5వ తరగతి వరకు బోధించాలనుకునేటువంటి ఉపాధ్యాయ అభ్యర్థులు అంటే ఎస్జిటి అభ్యర్థులు రాయాల్సి ఉంటుంది. ఇక పేపర్ 2Aను 6 నుంచి 8 వరకు బోధించాలనుకునేటువంటి అభ్యర్థులు అంటే స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు రాయాల్సి ఉంటుంది. సో పేపర్ 1 అనేటువంటిది 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు బోధించాలనేటువంటి అభ్యర్థుల కోసం రాయాల్సి ఉంటుంది. డిఎస్సిలో ఎస్జిటి పరీక్ష రాయాలనుకునే వాళ్ళు ఇది రాయాల్సి ఉంటుంది. అలాగే డిఎడ్ కోర్స్
ఎవరైతే డిఎడ్ కోర్సుని పూర్తి చేసి ఉపాధ్యాయ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళు రాయాల్సి ఉంటుంది. ఇక పేపర్ 2 వచ్చేసి 6 నుంచి 8 వరకు బోధించాలనుకునేటువంటి అభ్యర్థులు రాయాల్సి ఉంటుంది. డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ పరీక్ష రాయాలనుకునేటువంటి అభ్యర్థులు, అలాగే లాంగ్వేజ్ పండిట్స్ రాయాల్సి ఉంటుంది. సహజంగా దీన్ని బిఎడ్ కోర్సు చేసిన వాళ్ళు కానీ, లాంగ్వేజ్ పండిట్ కోర్సును పూర్తి చేసిన వాళ్ళు కానీ రాయాల్సి ఉంటుంది. ఏపీ టెట్ జూలై 2024 నోటిఫికేషన్ విడుదల గురించినటువంటి సమాచారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యాశాఖ వారు 2/7/2024 అధికారికంగా ఏపీ టెట్ జూలై 2024 నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అధికారిక నోటిఫికేషన్ ప్రతులను aptet.apcfss.in వెబ్ లింక్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ తో పాటు ఏపీ టెట్ జూలై 2024 సిలబస్ ను తెలుగులో పొందడం కోసం నవచైతన్య కాంపిటీషన్స్ ఎగ్జామ్స్ యాప్ లేదా మా నెంబర్లను కాంటాక్ట్ చేయవచ్చు. సిలబస్ షీట్ PDF లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మొదటి కామెంట్ లోనూ పొందుపరచడం జరిగింది. కాబట్టి ఈ వీడియో డిస్క్రిప్షన్ లో కానీ లేదా మొదటి కామెంట్ లో కానీ మీరు చూసినట్లయితే మీకు ఇక్కడ లింక్ అనేటువంటిది కనిపిస్తుంది. ఆ లింక్ మీద నుంచి ఒక గంట తర్వాత నుంచి మనం డౌన్లోడ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయవచ్చు. ఇక ఏపీ టెట్ పరీక్ష యొక్క స్వరూపం ఏ విధంగా ఉండబోతోంది? అధికారికంగా విడుదల చేసినటువంటి ఏపీ టెట్ 2024 నోటిఫికేషన్ అనుసరించి ఈసారి పరీక్ష కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టెస్ట్ గా 5/8/2024 ఆగస్టు 5వ తారీఖు నుంచి ఆగస్టు 20వ తారీఖు మధ్యన జరగనున్నది. అభ్యర్థులు ఎంపిక చేసుకున్నటువంటి జిల్లా కేంద్రాలలో కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టెస్ట్ లో నిర్వహించేటువంటి పరీక్షలో తమ ప్రతిభను కనబరచాల్సి ఉంటుంది. మొత్తం 150 మార్కులకు 150 ఆబ్జెక్టివ్ ప్రశ్నలతో పేపర్ 1, పేపర్ 2లో పలు విభాగాలకు ఈ పరీక్షను నిర్వహించడం జరుగుతుంది. ఏపీ టెట్ జూలై 2024 పరీక్షల యొక్క షెడ్యూల్ కనుక గమనించినట్లయితే ఆగస్టు 5వ తేదీ నుంచి ఆగస్టు 20వ తేదీ మధ్య కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టెస్ట్ గా నిర్వహించబడతాయి. అయితే చాలా మంది అభ్యర్థులు రాక వచ్చిన అవకాశం కనుక మరింత సమయం ఇవ్వాలని, కనీసంగా 60 రోజుల వ్యవధి ఉన్నట్లయితే సిలబస్ ని పూర్తి చేసుకుని తమ ప్రతిభను ప్రకటిస్తాము అని తెలియజేస్తూ ఉన్నారు. మీ దృష్టిలో టెట్ కు ఎంత సమయం ఇస్తే బాగుంటుంది అనేది కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఏపీ టెట్ జూలై 2024 ఎగ్జామ్ ఫీజు వివరాలు ఇక్కడ నోటిఫికేషన్ లో మనకి స్పష్టంగా ఇవ్వడం జరిగింది. ఏపీ టెట్ జూలై 2024 కోసం అప్లై చేయాలన్నటువంటి అభ్యర్థులు అప్లికేషన్ రుసుము క్రింద 750 రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ పేపర్లు రాయాలనుకునేటువంటి అభ్యర్థులు ఒక్కొక్క పేపర్ కు 750 రూపాయలను సెపరేట్ గా పేమెంట్ చేయాల్సి ఉంటుంది. పేమెంట్ గేట్వే 3/7/2024 నుండి 16/7/2024 వరకు అప్లికేషన్ ఫీజుని స్వీకరిస్తుంది. అలాగే అప్లికేషన్ రుసుము చెల్లించినటువంటి అభ్యర్థులు ఆన్లైన్ లో అప్లికేషన్లు 4/7/2024 నుంచి 17/7/2024 మధ్య ఆన్లైన్ లో csc.ap.gov.in వెబ్సైట్ ద్వారా సమర్పించాల్సి ఉంటుంది. అప్లికేషన్ సమర్పించడానికి చివరి తేదీ 17/7/2024. ఇది ఆఖరి తేదీగా నిర్ణయించడం జరిగింది కనుక అభ్యర్థులు ఈ లోపుగానే అప్లికేషన్ సమర్పించడం మంచిది. ఏపీ టెట్ 2024 అప్లికేషన్ ఫీజును చెల్లించేటువంటి విధానం. ఇన్ఫర్మేషన్ బులెటిన్ లో ప్రకటించినటువంటి క్వాలిఫికేషన్స్ తమకు ఉన్నాయో లేదో ముందుగా అభ్యర్థులు నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఒక్కొక్క పేపర్ కు 750 రూపాయల వంతున ఆన్లైన్ పేమెంట్ గేట్వే ద్వారా 3/7/2024 నుండి 16/7/2024 మధ్యన చెల్లించాల్సి ఉంటుంది. గుర్తుంచుకోండి, అప్లికేషన్ ఫీజును చెల్లించడానికి చివరి తేదీ 16/7/2024. ఏపీ ఆన్లైన్ ఈ సేవా కేంద్రాలు లేదా నెట్ సెంటర్ల ద్వారా అప్లికేషన్ ఫీజును చెల్లించినటువంటి అభ్యర్థులు జర్నల్ నెంబర్ ని పొంది దాన్ని జాగ్రత్త చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి జర్నల్ నెంబర్ తప్పనిసరి. అభ్యర్థి జర్నల్ నెంబర్ పొందినంత మాత్రాన అప్లికేషన్ సబ్మిట్ చేయడం పూర్తయినట్లు కాదు. ఈ జర్నల్ నెంబర్ తో అధికారిక వెబ్సైట్ నుంచి ఆన్లైన్ లో అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్స్ ని సబ్మిట్ చేసేటువంటి విధానం. సో నోటిఫికేషన్ లో తెలియజేసినట్లుగా ఏపీ టెట్ జూలై 2024 అప్లికేషన్ సబ్మిట్ చేసేటువంటి విధానం పూర్తిగా ఇన్ఫర్మేషన్ బులెటిన్ లో తెలియజేయడం జరిగింది. అభ్యర్థులు ఇన్ఫర్మేషన్ బులెటిన్ డౌన్లోడ్ చేసుకుని దానిలోని సూచనలను అనుసరిస్తూ అప్లికేషన్ సబ్మిట్ చేయవచ్చు. ఆన్లైన్ లో అప్లికేషన్స్ 4/7/2024 నుండి 17/7/2024 మధ్య సమర్పించాల్సి ఉంటుంది. ఒకసారి అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఎడిట్ చేసుకోవడానికి ఎటువంటి అవకాశం ఇవ్వబడదు కనుక అభ్యర్థులు పూర్తి స్థాయి ఏకాగ్రతతో అప్లికేషన్స్ ని అందించాల్సిందిగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు సూచించడం జరిగింది. అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి ముందు అభ్యర్థులు తమ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోను సేకరించుకోవాలి. ఒక తెల్లని కాగితంపై ఫోటోను అతికించి దాని క్రిందన అభ్యర్థి సంతకం చేసి ఉంచుకోవాల్సి ఉంటుంది. దీన్ని స్కాన్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేసేటువంటి సమయంలో వినియోగించడం జరుగుతుంది. ఫోటో సరిగా లేని, సిగ్నేచర్ సరిగా లేని అభ్యర్థులకు హాల్ టికెట్ ఇవ్వబడదు కనుక ఈ విషయంలో ఖచ్చితంగా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఆ తర్వాత aptet.apcfss.in వెబ్సైట్ నందు అప్లికేషన్ ఫామ్ లో జర్నల్ నెంబర్, ఫోటోగ్రాఫ్, ఇతర వివరాలన్నింటినీ కూడా సక్రమంగా నమోదు చేస్తూ అప్లికేషన్స్ ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ కి సంబంధించినటువంటి సమాచారం. ఏపీ టెట్ 2024 ఆన్లైన్ పరీక్షలను ఆంధ్రప్రదేశ్ లోని 24 జిల్లాల్లోని ముఖ్య పట్టణాలలో కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ పరీక్షగా నిర్వహించబడుతుందని తెలియజేశారు. అలాగే మన్యం జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లాలలో అభ్యర్థులను మాత్రం సమీపంలో ఉన్నటువంటి జిల్లాల్లో పరీక్షలు రాయడానికి ఏర్పాట్లు చేసినట్లుగా నోటిఫికేషన్ లో తెలియజేయడం జరిగింది. అభ్యర్థులు ఆన్లైన్ లో పరీక్షలు అప్లికేషన్స్ సమర్పించేటువంటి సమయంలో
సమయంలో అభ్యర్థులు తాము ఏ ఎగ్జామినేషన్ సెంటర్ లో పరీక్ష రాయాలనుకుంటున్నారో, ఏ సెషన్ లో పరీక్షలు రాయాలనుకుంటున్నారో ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఆయా సెంటర్ లో అభ్యర్థులు నిండిపోయినట్లయితే తమకు సమీప ప్రాంతంలోని వేరే పరీక్షా కేంద్రాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అభ్యర్థి సరైన విధంగా పరీక్షా కేంద్రాన్ని ఎంచుకోనట్లయితే విద్యాశాఖ వారే ర్యాండమ్ గా పరీక్షా కేంద్రాన్ని కేటాయించేటువంటి అవకాశం ఉంటుంది. ఒకసారి ఎంచుకున్నటువంటి పరీక్షా కేంద్రాన్ని మార్చేటువంటి వీలు లేదు. కనుక ముందుగానే అప్లికేషన్ పెట్టుకోగలిగినట్లయితే ఎక్కువ మనకి దగ్గరలో ఉన్నటువంటి ఎగ్జామినేషన్ సెంటర్ లో మనకి రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి త్వరగా వీలైనంత త్వరగా అప్లికేషన్ పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏపీ టెట్ జూలై 2024 ఎలిజిబిలిటీ వివరాలు. ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ ను రాయగోరేటువంటి అభ్యర్థులు ముందుగా ఇన్ఫర్మేషన్ బులెటిన్ ద్వారా ఆయా పరీక్షలకు అప్లై చేయడానికి తగిన కనీస విద్యార్హతలు ఉన్నాయా లేదా అనేటువంటిది గమనించుకోవాలి. తమకు అర్హతలు ఉన్నాయో లేదో గుర్తించి ఆ తర్వాత పరీక్షకు అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ విద్యా సంవత్సరంలో బీఈడీ లేదా డిఈడీ చివరి సంవత్సరంలో ఉండి ఫైనల్ సెమిస్టర్ కోసం చదువుతున్నటువంటి అభ్యర్థులు కూడా పరీక్ష రాయడానికి అర్హులే అంటూ నోటిఫికేషన్ లో పేర్కొనడం జరిగింది. ఎన్సిటిఈ వారి నిబంధనలను అనుసరించి ఈసారి ఎస్జిటి పోస్టులు కేవలం డిఈడీ చేసినటువంటి అభ్యర్థులు మాత్రమే అవకాశం అని చెప్పి ప్రకటించడంతో పేపర్ 1, పేపర్ 2 పోస్టులకు సంబంధించినటువంటి విద్యార్హతలో వచ్చినటువంటి మార్పులను స్పష్టంగా గమనించి ఆ తర్వాత ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. సో పేపర్ 1A 1B వీటికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ వివరాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో ఇంటర్మీడియట్ లేదా సీనియర్ సెకండరీ కోర్సును 50% మార్కులతో పాస్ కావడంతో పాటుగా 2 సంవత్సరాల డిఎడ్ డిఎల్ఎడ్ కోర్సుని పూర్తి చేసినటువంటి వాళ్ళు అర్హులు. అలాగే ఇంటర్మీడియట్ లేదా సీనియర్ సెకండరీ కోర్సు 45% మార్కులతో పాస్ కావడంతో పాటుగా 2 సంవత్సరాల డిఎడ్ డిఎల్ఎడ్ కోర్సు చేసినటువంటి వారు ఎన్సిటిఈ 2002 నిబంధనలను అనుసరించి 2002-2011 మధ్య పూర్తి చేసిన వాళ్ళు అర్హులు. అంటే 2002-2011 మధ్యన ఇంటర్ పూర్తయి ఉంటే వాళ్ళకి 45% ఇది సరిపోతుంది, పర్సెంటేజ్ సరిపోతుంది. 2011 తర్వాత కనుక చేశారు అన్నట్లయితే ఖచ్చితంగా 50% ఉండాలి అనేది దీనికి సంబంధించినటువంటి అర్థం. సో ఇంటర్మీడియట్ లేదా సీనియర్ సెకండరీ కోర్సును కనీసం 50% మార్కులతో పాస్ కావడంతో పాటుగా 4 సంవత్సరాల బిఎల్ఎడ్ కోర్సును పూర్తి చేసినటువంటి వాళ్ళు లేదా ఇంటర్మీడియట్ సీనియర్ సెకండరీ కోర్సును 50% మార్కులతో పాస్ కావడంతో పాటుగా 2 సంవత్సరాల డిఎడ్ కోర్సు స్పెషల్ ఎడ్యుకేషన్ పూర్తి చేసినటువంటి వాళ్ళు అర్హులు. అలాగే గ్రాడ్యుయేషన్ డిగ్రీ పూర్తి చేసి 2 సంవత్సరాల డిఎడ్ డిఎల్ఎడ్ కోర్సు పూర్తి చేసినటువంటి వాళ్ళు కూడా అర్హులే. ఎస్సీ ఎస్టీ బీసీ మరియు పిహెచ్ కేటగిరీల విషయంలో అభ్యర్థుల్లో క్వాలిఫైయింగ్ మార్క్స్ లో 5% రిలాక్సేషన్ ఇవ్వబడుతుంది అని చెప్పి తెలియజేయడం జరిగింది. సో పేపర్ 2A 2Bకి సంబంధించినటువంటి వివరాలలో ఎటువంటి మార్పు లేదు. డిగ్రీ ప్లస్ బీఈడీ పూర్తి చేసినటువంటి అభ్యర్థులు అర్హులు అని చెప్పి ప్రకటించడం జరిగింది. పేపర్ 2కు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ లో ఎట్లాంటి మార్పులు లేని కారణంగా దీని గురించి ప్రత్యేకంగా వివరించేటువంటి ప్రయత్నం చేయటం లేదు. సో డిగ్రీతో పాటు బీఈడీ పూర్తి చేసినటువంటి అభ్యర్థులు 2Aకి ఎలిజిబుల్ అవుతారు. డిగ్రీతో పాటుగా బీఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సు పూర్తి చేసినటువంటి వాళ్ళు 2B కోర్సుకు అర్హులు అవుతారు అని చెప్పి చెప్పుకోవచ్చు. పేపర్ 2కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కావాలి అన్నట్లయితే ఒకసారి అధికారిక నోటిఫికేషన్ చూడమని చెప్పి సూచించడం అయింది. పరీక్ష యొక్క స్వరూపము మరియు సిలబస్ యొక్క వివరాలు. ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ 4 పేపర్లుగా నిర్వహించబడుతుంది. అభ్యర్థులు తమ క్వాలిఫికేషన్ బట్టి పేపర్లను ఎంచుకోవాల్సి ఉంటుంది. ప్రతి పేపర్ 150 మార్కులకు 150 ప్రశ్నలతో పూర్తి స్థాయిలో కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టెస్ట్ గా నిర్వహించబడుతుంది. ప్రతి ప్రశ్నకు 1 మార్కు కేటాయించబడుతుంది. నెగిటివ్ మార్కింగ్ లేదు. పేపర్ 1A స్వరూపం 5 విభాగాల నుంచి క్రింది విధంగా ప్రశ్నలు ఇవ్వబడతాయి. 1 చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి నుంచి 30 ప్రశ్నలకు 30 మార్కులు. లాంగ్వేజ్ 1 దీనికి సంబంధించి తెలుగు కానీ ఇతర లాంగ్వేజెస్ ఎంచుకోవచ్చు. సాధారణంగా మన అభ్యర్థులందరికీ కూడా ఎక్కువ శాతం అభ్యర్థులకి తెలుగు ఉంటుంది. సో 30 ప్రశ్నలకి 30 మార్కులు. లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ అది అందరికీ కామన్ గా ఉంటుంది. 30 ప్రశ్నలకు 30 మార్కులు. అలాగే గణితం వచ్చేసి 30 ప్రశ్నలకు 30 మార్కులు. పరిసరాల విజ్ఞానం వచ్చేసి 30 ప్రశ్నలకు 30 మార్కులు ఉంటుంది. పేపర్ 1B వచ్చేసి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి 30 మార్కులకి, లాంగ్వేజ్ 1 30 మార్కులకి, లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ 30 మార్కులకి, గణితం 30 మార్కులకి, పరిసరాల విజ్ఞానం 30 మార్కులకి ఉంటుంది. పేపర్ 2A విషయానికి వచ్చినట్లయితే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి 30 మార్కులకి, లాంగ్వేజ్ 1 30 మార్కులకి, లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ 30 మార్కులకి, స్కూల్ అసిస్టెంట్ గణితం, బయాలజీ, ఫిజిక్స్ వీటికి సంబంధించినటువంటి రాయగోరేటువంటి అభ్యర్థులు గణితం కంటెంట్ మెథడాలజీ నుంచి 30 ప్రశ్నలు 30 మార్కులకి, ఫిజిక్స్ బయాలజీ కంటెంట్ నుంచి మెథడాలజీ నుంచి 30 ప్రశ్నలు 30 మార్కులకి ఇవ్వడం జరుగుతుంది. అంటే గణితము, బయాలజీ, ఫిజిక్స్ వీళ్ళందరికీ కూడా ఒకటే ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో గణితం నుంచేనేమో 30 మార్కులు, ఫిజిక్స్ బయాలజీ నుంచేమో ఇంకొక 30 మార్కులకి ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. అలా కాకుండా స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ రాయగోరేటువంటి అభ్యర్థులకి కేవలం సోషల్ స్టడీస్ కంటెంట్ మాత్రమే ఉంటుంది. కంటెంట్ మెథడాలజీలు కలిపి 60 మార్కులకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే లాంగ్వేజెస్ కోరగలేటువంటి అభ్యర్థులకి లాంగ్వేజ్ కంటెంట్ మెథడాలజీలో 60 మార్కులకి ఇవ్వడం జరుగుతుంది. సో పేపర్ 2B యొక్క స్వరూపం చూసినట్లయితే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి 30 ప్రశ్నలకు 30 మార్కులు, లాంగ్వేజ్ 1 30 మార్కులు, లాంగ్వేజ్ 2 30 మార్కులు, డిజేబిలిటీ స్పెషల్ కంటెంట్ మరియు పెడగాగి 60 మార్కులకు 60 ప్రశ్నలు ఉంటుంది.
ప్రశ్నాపత్రం యొక్క మీడియం. ఏపీ టెట్ ప్రశ్నాపత్రం బైలింగ్వల్ గా ఇవ్వబడుతుంది. ఇంగ్లీష్ మాధ్యమం తప్పనిసరి కాగా అభ్యర్థి ఎంచుకునేటువంటి లాంగ్వేజ్ 1 అనుసరించి తెలుగు, ఉర్దూ, హిందీ, కన్నడ, తమిళ్ అలాగే ఒడియాలలో పరీక్షా ప్రశ్నము ఇవ్వబడుతుంది. అలాగే ఆంగ్లంలో ఇవ్వబడినటువంటి ప్రశ్నాపత్రం మాత్రమే ప్రామాణికంగా స్వీకరించబడుతుంది అని చెప్పి గుర్తించాలి. ఏపీ టెట్ 2024 క్వాలిఫైయింగ్ మార్క్స్ వివరాలు. ఏపీ టెట్ పరీక్షను ఆన్లైన్ లో నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో అభ్యర్థులు పరీక్ష రాసిన వెంటనే తాము సాధించినటువంటి స్కోర్ వివరాలను ప్రాథమిక ఫలితాలుగా చూపడం జరుగుతుంది. ఫైనల్ కీ ఆధారంగా తరువాత షెడ్యూల్లో తెలుపబడినటువంటి తేదీలలో ఫైనల్ పరీక్షా ఫలితాలను విడుదల చేయడం జరుగుతుంది. వివిధ కేటగిరీలను అనుసరించి అభ్యర్థులు క్వాలిఫైయింగ్ లేదా పాస్ మార్కులు క్రింది విధంగా ఉంటాయి. జనరల్ అభ్యర్థులు అయినట్లయితే 60% మార్కులు సాధించాల్సి ఉంటుంది. అంటే 90 మార్కులు సాధించాల్సి ఉంటుంది. 90 మార్కుల కంటే ఎక్కువ వచ్చినట్లయితే వాళ్ళు పాస్ అయినట్లుగా భావిస్తారు. బీసీకి సంబంధించినటువంటి అభ్యర్థులు 50% మార్కులు అంటే 75 కంటే ఎక్కువ మార్కులు సాధించినట్లయితే వాళ్ళు క్వాలిఫై అయినట్లుగా నిర్ధారణకు రావచ్చు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్ 40% మార్కులు అంటే 60 మార్కులు సాధించినట్లయితే పాస్ గా నిర్ణయించడం జరుగుతుంది. ఇక టెట్ సర్టిఫికేట్ యొక్క వ్యాలిడిటీ. ఎన్సిటిఈ వారు ఇటీవల విడుదల చేసినటువంటి జీవో ఎంఎస్ నంబర్ 69 డేటెడ్ 25/10/2021 అనుసరించి ఏపీ టెట్ సర్టిఫికేట్ యొక్క వ్యాలిడిటీ జీవితాంతంగా నిర్ణయించడం జరిగింది. కనుక ఒక్కసారి టెట్ కి క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు క్వాలిఫై కావడం కోసం మరలా టెట్ రాయాల్సిన అవసరం లేదు. అలాగే జీవో నెంబర్ 68 25/10/2021 అనుసరించి 9/6/2021 పూర్వం టెట్ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకు కూడా ఈ నిబంధన వర్తిస్తుంది. అంటే ఈ జీవితంలో ఎప్పుడైనా సరే టెట్ ఒక్కసారి క్వాలిఫై అయ్యారు అంటే మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. బహుశా 2011 నుంచి మనకి టెట్లు అందుబాటులో ఉన్నాయి. సో ఈ 2011 నుంచి ఏదైనా ఏ టెట్ రాసినా కూడా మీకు ఆ టెట్ మార్కులు అనేటువంటి వ్యాలిడ్ ఉంటాయి. మీరు అందులో క్వాలిఫై అయ్యారు అన్నట్లయితే ఖచ్చితంగా క్వాలిఫై అయినట్లే. ఇప్పుడు ప్రస్తుతం టెట్ ఏం కంపల్సరీ కాదు. ఒకవేళ ఇప్పటి వరకు అసలు టెట్ క్వాలిఫై కాలేదు అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు టెట్ క్వాలిఫై కావాల్సి ఉంటుంది. టెట్ మార్కులకు డిఎస్సీలో వెయిటేజ్. ఏపీ టెట్ లో అభ్యర్థులు సాధించేటువంటి మార్కులకు 20% వెయిటేజ్ గా నిర్ణయించి డిఎస్సీలో అభ్యర్థులు సాధించేటువంటి మార్కులకు జత చేసి మెరిట్ లిస్టులను తయారు చేయడం జరుగుతుంది. కనుక అభ్యర్థులు టెట్ లో మంచి స్కోర్ సాధించడం ద్వారా డిఎస్సీలో తమ అవకాశాలని విజయ అవకాశాలను మెరుగుపరుచుకోవచ్చు. హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకునేటువంటి విధానం. ఏపీ టెట్ 2024 కోసం అప్లై చేసినటువంటి అభ్యర్థులు 25/7/2024 నుంచి aptet.apcfss.in వెబ్సైట్ నుంచి హాల్ టికెట్స్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ హాల్ టికెట్స్ డౌన్లోడ్ కానిటువంటి అభ్యర్థులు జాయింట్ డైరెక్టర్ కమిషనర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ కార్యాలయం నుంచి సంప్రదించాల్సి ఉంటుంది. ఏపీ టెట్ 2024 షెడ్యూల్. నవచైతన్య కాంపిటీషన్స్ టెట్ ప్లస్ డిఎస్సీకి సంబంధించినటువంటి ఆన్లైన్ పరీక్షలను అందిస్తోంది. ఈ ఆన్లైన్ పరీక్షలకు సంబంధించినటువంటి వివరాలతో పాటుగా డిఎస్సీ ఎస్జిటి మెటీరియల్ కు సంబంధించినటువంటి వివరాల కోసం సంప్రదించండి 9640717468 9640717460. నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి ముఖ్యమైన తేదీలను ఎట్ ఏ గ్లాన్స్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో నోటిఫికేషన్ విడుదల, ఇన్ఫర్మేషన్ బులెటిన్ విడుదల తేదీ 2/7/2024. పేమెంట్ గేట్వే ద్వారా ఫీజులు చెల్లించడానికి తేదీ ప్రారంభించే తేదీ వచ్చేసి 3/7/2024 నుంచి ఆఖరి తేదీ వచ్చేసి 16/7/2024. అలాగే ఆన్లైన్ లో అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి ప్రారంభ తేదీ వచ్చేసి 4/7/2024 నుంచి 17/7/2024. ఆన్లైన్ లో మార్క్ టెస్ట్లు అందుబాటులో ఉండేది 16/7/2024 నుంచి అందుబాటులో ఉంటాయి. పేపర్ 1 ఈ ఎగ్జామ్స్ కి సంబంధించినటువంటి పేపర్ 1AB అలాగే పేపర్ 2A అండ్ B ఎగ్జామ్స్ కి సంబంధించినటువంటి తేదీలు 5/8/2024 నుంచి 20/8/2024 అంటే ఆగస్టు 5వ తారీఖు నుంచి ఆగస్టు 20వ తారీఖున మధ్యన ఎగ్జామ్స్ నిర్వహించడం జరుగుతుంది. ఎవరికి ఏ రోజు ఎగ్జామ్ జరుగుతుంది అనేది వాళ్ళు ఎంచుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇక ప్రాథమికకి విడుదల తేదీ వచ్చేసి 10/8/2024. కీలో సవరణలు లేదా అభ్యంతరాలను స్వీకరించేటువంటి తేదీలు 11/8/2024 నుంచి 21/8/2024 వరకు. ఫైనల్ కి విడుదల వచ్చేసి 25/8/2024. తుది ఫలితాల విడుదల వచ్చేసి 30/8/2024. సో నవచైతన్య కాంపిటీషన్స్ డిఎస్సీకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల దృష్టిలో ఉంచుకుని చక్కటి బుక్స్ ని అందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఓన్లీ బుక్స్ మాత్రం కావాలి అనుకున్నట్లయితే 1,800 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో 10 పుస్తకాలతో కూడినటువంటి మెటీరియల్ సెట్ వస్తుంది. 9వ తరగతి వరకు కొత్త పుస్తకాలు అలాగే 10వ తరగతి నుంచి పాత పుస్తకాలపై స్టడీ మెటీరియల్ సిద్ధం చేయడం జరిగింది. మొత్తం పుస్తకాలు మీ అడ్రస్ కి పోస్ట్ ద్వారా పంపించడం జరుగుతుంది. పాఠ్య పుస్తకాలను లైన్ టు లైన్ కవర్ చేసేలాగా ఉంటాయి. ఇటు టెట్ కి అటు డిఎస్సీకి వీటిని ఉపయోగించుకోవచ్చు. మొత్తంగా 10 పుస్తకాలతో కూడినటువంటి సెట్ 9వ తరగతి వరకు కొత్త పుస్తకాలు, 10వ తరగతి పాత పుస్తకాల మీద సిద్ధం చేసినటువంటి పుస్తకాల యొక్క సెట్ 1,800 రూపాయలు చెల్లించి మీరు పొందేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే బుక్స్ ప్లస్ ఎగ్జామ్స్ ప్యాకేజ్ ని కూడా 2,500 రూపాయలకు అందిస్తోంది. బుక్స్ తో పాటుగా ఆన్లైన్ ఎగ్జామ్స్ ని కూడా కలిపి 2,500 చెల్లించి పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఇలా చెల్లించినటువంటి అభ్యర్థులకు వెంటనే 500కి పైగా చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ లభిస్తాయి. టెట్ మరియు డిఎస్సీకి సంబంధించినటువంటి ఆన్లైన్ ఎగ్జామ్స్ లభిస్తాయి. డిఎస్సీ ఎప్పుడు పూర్తయితే అప్పటి వరకు ఈ ఎగ్జామ్స్ అన్ని కూడా అందుబాటులో ఉంటాయి.
చాప్టర్ వైజ్ పరీక్షలతో పాటుగా రివిజన్ టెస్టులు, గ్రాండ్ టెస్టులు కూడా అందించడం జరుగుతుంది. సో మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది బుక్స్ కానీ లేదంటే ఎగ్జామ్స్ కానీ రాయాలనుకున్నట్లయితే మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి, లేదా మన కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి 9640717468 9640717468 అలాగే 9640717460 ఈ నెంబర్లను కాంటాక్ట్ చేసినట్లయితే మీకు వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తారు. థ్యాంక్ యూ.